చక్రం చక్రీ ఈస్ వెరీ నైస్. దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. కికో ఆ సర్కిల్ ని మాత్రం నువ్వు చూడకు. అంతే, ఇంకేం లాభం లేదు సూపర్ స్పీడో. కికో ఇప్పటి నుంచి నా కస్టడీలో ఉంటాడు. ఇక నుంచి అతను ఏం చేసినా అది నేను చెప్పిందే అయి ఉంటుంది. చక్రం చక్రీ ఈస్ వెరీ నైస్. అందరూ అయిపోతారు హిప్నటైజ్. పటికార్ సన్ సిటీలో చాలా పెద్ద హాస్పిటల్ ఇప్పుడు రెడీగా ఉంది. దీని ప్రారంభోత్సవం సన్ సిటీ మేయర్ చేతుల మీదుగా జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీ వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతోంది. గత సంవత్సరం వరకు ఆ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండేది. అయ్యయ్యో, ఆ ప్లాస్టిక్ కంపెనీ ఓనర్ అతని పేరేమిటి? ఓ, ఆ, చక్రం చక్రి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదే. ప్రాబ్లం వస్తుందని తెలియగానే చెప్పా పెట్టకుండా పారిపోయారు. అయ్యయ్యో, ఒకేసారి బౌన్స్ అయి వెళ్ళిపోయారా ఏమిటి? కొంచెం వివరంగా చెప్పండి. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే చక్రం చక్రి తన ఫ్యాక్టరీని క్లోజ్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడట. సార్కి ఇన్ఫర్మేషన్ అందింది. తను ఇప్పుడు సన్ సిటీలో తన ఫ్యాక్టరీని మూయించిన ప్రజలపై కక్ష సాధించాలనుకుంటున్నాడట. ఏమిటి ఏమన్నారు? పగ తెచ్చుకోబోతున్నాడా? అతను చాలా భయంకరమైన వాడని విన్నాను. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డుడు, ఇట్రా మాతో కలిసి ఆడుకో. చాలాసేపు ఇలా ట్యాప్ నే చూడడం మంచిది కాదు. మన ఆరోగ్యానికి ఒక విషయం ఉంది, అదేమిటో తెలుసా? దాన్ని రెండే మాటలో చెప్పాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒక నిమిషం, ఇదిగో వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ లెవెల్. చాలా టెన్షన్ గా ఉంది. కొంచెం తింటాను. అరే, నా గేమ్ ఏమైపోయింది? అరే ఇదేంటి? ఈ సర్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? R7 బ్లింక్ అవుతోంది. అయితే ఖచ్చితంగా పక్కన ఏదో సమస్య ఉంది. డోడోగా ఉండే నేను డాగీగా ఎలా మారాను? ఈ డూడు డాగీలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? టోనీ బాక్సర్ గా ఉండే నేను ఇప్పుడు టోనీ మంకీగా మారిపోయాను. ముందంతా టోనీ బస్ మంకీలా చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు నిజమైన మంకీలా మారిపోయారు. పద మనం వెళ్ళి మంకీకి బండ్లు ఇచ్చేద్దాం. గత సంవత్సరం వరకు ఆ ఫ్యాక్టరీ ఇక్కడే ఉండేది. ఏంటిది? డూడో డాగీ అయిపోయాడు. దీన్ని 2 words లో చెప్పాలంటే నాట్ పాసిబుల్. సడన్ గా డోడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? టోనీ కూడా మంకీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఇక్కడ ఏం జరుగుతోంది?
అర్ధరాత్రి అయితే వెంటనే తెల్లారిపోతుంది. మంకీగా ఉండాలి అన్నదే టోనీ బాస్ కోరిక. టోనీ బాస్ మంకీని కోపం తెప్పిస్తే దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. నేను ఇప్పుడు ఏంగా మారానో తెలుసా? గుర్రం ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటారు. నేనే కన్నా జెట్ పట్ పాముని అందరినీ కాటేస్తా. వీళ్ళందరూ ఎందుకు ఇలా విచిత్రంగా నడుచుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాల్ని ఒకే మాటలో చెప్పాలంటే hypnotize. డోడో ఈ ట్యాబ్ లోనే ఆడుకుంటున్నాడు. దీనివల్ల హిప్నటైజ్ అయ్యాడు. అసలు ఇందులో ఏముంది? ఎందువల్ల హిప్నటైజ్ అయ్యాడు? వద్దు, ఆ ట్యాబ్ ని ఎవరు చూడకండి. నేను ఇప్పుడు పుసికెట్ గా మారిపోయాను. అంటే పిల్లిగా మారిపోయాను. మేము ఇప్పుడు కుందేలులాగా మారిపోయాం. ఇక్కడ తప్పి క్యారెట్ ఉందా అని చూడబోతున్నాం. చక్రం చక్రి ఇప్పుడు పని చేస్తోంది. ఇక్కడున్న అందరూ హిప్నాటైజ్ అయిపోయారు. అందరూ ఇప్పుడు నా కస్టడీలోనే ఉన్నారు. నాకు తగిన సమయం వచ్చింది. నన్ను అవమానించిన కికోని ఇప్పుడు నేను దెబ్బకు దెబ్బ తీయాలి. నా ఫ్యాక్టరీని ముయించారు కదా, నేను ఊరుకుంటానా? ఆ హాస్పిటల్ ఓపెన్ అవ్వక ముందే మూతపడేలా చేస్తారు చూడండి. వేరే దారి లేదు. సూపర్ స్పీడ్ అని పిలిచే సమయం వచ్చింది. ఇక్కడ ఒక సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. నేను కికో నా బలం సూపర్ స్పీడ్ సాయం చేయుట నాకు భలే ఇష్టమరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం దూరమైన పైనానికి తోడుంటాను తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా సూపర్ స్పీడ్ మన ఫ్రెండ్స్ ని ఎవరో ఒకరు హిప్నటైజ్ చేసి వాళ్ళందరినీ యానిమల్స్ లా బిహేవ్ చేయబెడుతున్నారు. కికో, ఎవరో వైరస్ పంపించి నా సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే వైరస్. వద్దు సూపర్ స్పీడ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వైరస్ నేను అటాక్ చేయకుండా చూసుకో. లేకపోతే మనం కూడా హిప్నటైజ్ అయిపోతాం. నువ్వు సరిగ్గా చెప్పావు కికో. ఉండు, నా యాంటీవైరస్ ఫైర్ బాల్ లేయర్ ని ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా తయారు చేస్తాను. అయిపోయింది కికో, ఇక నన్ను ఎవరు హ్యాక్ చేయడం వీలు కాదు. నేను హిప్నటైజ్ చేసిన జనం నేను ఏం చెప్పినా వింటారు. దాన్ని నువ్వు ఎలా అడ్డుకుంటావో చూస్తాను. చూస్తూ ఉండు. ఇప్పుడేం చేస్తాను? చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. అరే, వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా వెళ్ళు సూపర్ స్పీడ్. వీళ్ళు ఎందుకు ఈ హాస్పిటల్ ని పగలగొడుతున్నారు? టెంపో అన్నా, మీరేం చేస్తున్నారు? ఏంటయ్యా, నీకు చూస్తే తెలియడం లేదా? నేను ఈ హాస్పిటల్ ని చిన్న భిన్నం చేయబోతున్నాను.
మీరు అంకుల్ జట్పట్ అంకుల్ ట్వింకుల్ డోడో నేను చెప్పేది వినండి దయచేసి హాస్పిటల్ ని పగలగొట్టకండి నేను చెప్పేది వినండి ఇప్పుడు వీళ్ళందరూ నన్ను అటాక్ చేయడానికి వస్తున్నారు నేను వదులుకోలేను ఏవైనా సరే నేను నా ఫ్రెండ్స్ ని అసలు కొట్టలేను కికో నేను చెప్పేది జాగ్రత్తగా విను మన ఫ్రెండ్స్ ఎవరి కంట్రోల్లోనూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది సో వాళ్ళందరికీ దూరంగా ఉంటేనే మంచిది కికో. నాకు అర్థమవుతోంది కానీ ఈ పరిస్థితుల్లో నేను వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. సరిగ్గా చెప్పావు. మన ఫ్రెండ్స్ ని హిప్నటైజ్ చేసి కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళెవరో తెలుసుకోవడానికి నేను ట్రై చేసి తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది తను నన్ను కూడా హ్యాక్ చేయడానికి ట్రై చేశాడని. తను ప్రస్తుతానికి 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉన్నాడు. వాడిని మనం పట్టుకుందాం పదా. కానీ దానికి ముందు మనం ఈ హాస్పిటల్ ఇంకా మన ఫ్రెండ్ సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 40 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 40. మన ఫ్రెండ్స్ ఎవరెవరు మృగాలుగా ఉన్నారో నేను వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ యొక్క హాలోగ్రాఫిక్ ఇమేజ్ ని ఇప్పుడే నేల మీద ప్రొజెక్ట్ చేస్తాను. వాళ్ళు దాన్ని తినడానికి వచ్చినప్పుడు వాళ్ళని బోన్లో బంధించి మనం పట్టుకుందాం. ఇటు రండి ఫ్రెండ్స్, ఇదిగో మీకు భోజనం. సూపర్ స్పీడో త్వరగా పని ప్రారంభించు. సారీ ఫ్రెండ్స్, ఇవన్నీ నేను చేసింది మీ సేఫ్టీ కోసమే. నేను ఇప్పుడే వచ్చేస్తాను. మొత్తం మీద మీరు నన్ను కనిపెట్టేశారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో చూస్తూ ఉండండి. ఇటు చూడండి మిస్టర్, మీరు మా ఫ్రెండ్స్ ని హిప్నటైజ్ చేసి వాళ్ళని ఇలా టార్చర్ పెట్టడం చాలా చాలా తప్పు. వాళ్ళని నార్మల్ గా మార్చి మీ తప్పుని సరిదిద్దుకోండి. చాలు, పోయినసారి నువ్వు నా ఫ్యాక్టరీని ముయించావు కదా, అప్పుడు నేను నిన్ను ఏమీ చేయకుండా ఊరికే వదిలేశాను. కానీ ఈ రోజు నిన్ను దెబ్బకు దెబ్బ తీయలేదంటే నా పేరు చక్రం చక్రి కాదు. నీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకో చూద్దాం. సూపర్ స్పీడో మన ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం ఫార్ములా నెంబర్ 26 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 26. లాభం లేదు, ఇంకా వీడిని ఊరికే వదలకూడదు, బుద్ధి చెప్పాలి. కికో, మర్యాదగా దూరంగా వెళ్ళిపో, లేదంటే నువ్వే బాగా నష్టపోతావు. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్, దాంతో చేస్తానందరినీ హిప్నటైజ్. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 36. ఓకే కికో. కికో, ఇప్పటి వరకు నువ్వు చూసింది ఓన్లీ ట్రయల్స్. ఇక ముందే చూస్తావు నా అసలు తడాకా. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్, దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 49. చక్రం బ్యాన్ కనిపించడం లేదే. సూపర్ స్పీడో జెట్ స్పీడ్ లో వెళ్ళు. ఈ టనల్ నుంచి బయటికి వెళ్ళు. ఈసారి వాటిని తప్పించుకోనివ్వకూడదు. ఓకే కికో. యాక్టివేటింగ్ జెట్ స్పీడ్.
అంత లోపల వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. దాంతో చేస్తాను అందరినీ హిప్నటైజ్. కికో, ఆ సర్కిల్ ని మాత్రం నువ్వు చూడకు. అంతే, ఇంకేం లాభం లేదు సూపర్ స్పీడో. కికో ఇప్పటి నుంచి నా కస్టడీలో ఉంటాడు. ఇక నుంచి అతను ఏం చేసినా అది నేను చెప్పిందే అయి ఉంటుంది. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. అందరూ అయిపోతారు హిప్నటైజ్. కికో, ఇప్పటి వరకు నువ్వు చాలా ఫైట్ చేసావు రైట్ కోసం. ఇక నుంచి ఫైట్ చేస్తావు రాంగ్ కోసం. సూపర్ స్పీడో, త్వరగా నువ్వు హాస్పిటల్ వైపు వెళ్ళు. కికో, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హాస్పిటల్ వైపు వెళ్ళు. ఇది నా కమాండ్. ఓకే కికో, తప్పకుండా నీ కమాండ్ ని నేను పాటించాల్సిందే. కికో, నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? ఆగు. ఇప్పుడే ఇక్కడి నుంచి అటాక్ మొదలవుతుంది. అందువల్ల నేను కికోని ఇక్కడి నుంచే కంట్రోల్ చేసి అతనితో ఏమైనా చేయించగలను. చక్రం చక్రి ఈస్ వెరీ నైస్. అందరూ అవుతారు హిప్నటైజ్. చక్రం కికోని హిప్నటైజ్ చేసి ఏదో చేశాడనుకుంటాను. నేను ఇప్పుడే కికోని హిప్నటైజ్ నుంచి బయటికి తీసుకురావాలి. దానికోసం వెంటనే ఇంటర్నెట్ లో చెక్ చేయాలి. ఏదో ఒక దారి దొరుకుతుందిగా. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 26 ని అప్లై చేయి. లేదు కికో, నేను ఫార్ములా నంబర్ 26 ని యాక్టివేట్ చేయలేను. దాన్ని యాక్టివేట్ చేసామంటే ఈ బిల్డింగ్ మొత్తం మన ఫ్రెండ్స్ కూడా ఆపదలో పడతారు. నేనేం చెప్తున్నానో అది మాత్రం చెయ్యి. ఫార్ములా నంబర్ 26 ని యాక్టివేట్ చేయి. ఆహాహా, అద్భుతం. హిప్నటిజం నుంచి బయటికి రావడానికి సొల్యూషన్ దొరికింది. కికో, ఇలా చూడు. సూపర్ స్పీడో, హాస్పిటల్ వైపు వెళ్తున్న దాన్ని ఎలాగైనా ఆపు. ఓకే కికో, డీయాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 26. నువ్వెలా నన్ను దాంట్ నుంచి బయటికి తీసుకొచ్చా సూపర్ స్పీడో? నెట్ లో నేను రీసెర్చ్ చేశాను. చక్రం క్రియేట్ చేసిన సర్కిల్స్ అన్ని క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాయి. దానికి విరుగుడుగా మనం యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పామంటే బయటకు వచ్చేయచ్చు. అతని హిప్నటిజం కి ఇదే సొల్యూషన్. నువ్వు నిజంగా మంచి పని చేశావు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కి కూడా ఆ సర్కిల్ ని యాంటీ క్లాక్ వైజ్ లో చుట్టి చూపించేద్దాం. ఐడియా ఎలా ఉంది? కానీ వాళ్ళు ఇప్పటికే యానిమల్స్ గా బిహేవ్ చేయడం మనం చూస్తున్నాం కదా. వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తే మన మీద అటాక్ చేస్తారో ఏమిటో. దిగులు పడకు సూపర్ స్పీడో. ఈ విషయంలో మనకి హెల్ప్ చేయబోయేది అడవి యొక్క రాజు, సింహం. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 327 ని యాక్టివేట్ చేయి. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. ఫార్ములా నంబర్ 327 ని యాక్టివేట్ చేసి చక్రం సిస్టమ్ ని హ్యాక్ చేస్తాను. ఆ తర్వాత హిప్నటైజ్ చేసి సింహంలా మార్చేస్తాను. ఆ తర్వాత మన తను చేస్తాడు. ఇది నా సిస్టంలోకి ఎలా వచ్చింది? సూపర్ స్పీడో, ఇప్పుడు నేను సింహం అయిపోయాను. నేను అందరినీ భయపెడతాను. ఏమిటిది? నా తల పగిలిపోయేలా ఉంది. ఏమైందో తెలియడం లేదే. అయ్యయ్యో.
మీ అందరినీ చక్రం హిప్నటైజ్ చేసి యానిమల్స్ గా మార్చేశాడు. ఏమిటి ఇంత దారుణం చేశాడో తను? ఇలాగే ఒకసారి నేను ఒక హిప్నాటిస్ట్ ని చిత్తుగా చితక్కొట్టేశాను. అతను వెనుక ముందు చూడకుండా పరిగెత్తుకు పారిపోయాడు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఓ, మరేమనుకున్నావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద పుచ్చకాయలు రాలతాయి. ఓ, వద్దు వద్దు నొప్పి. అయితే ఇప్పుడు మీరు చెప్పిందంతా అబద్ధమే కదా? మీరు చెప్పిన అబద్ధం వల్ల నాకు ఒక ఉపయోగం ఉంది. నేను ఈ వాటర్ మిలన్ తింటాను. నాకు బాగా ఆకలేస్తుంది. అమ్ అమ్ నమ్ నమ్. నేను మీ అందరినీ టెంపరీగా హిప్నటైజ్ చేసి తప్పు చేశాను. కానీ ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ని ఉపయోగించి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ గా హిప్నటైజ్ చేస్తాను. ఈ పర్మనెంట్ హిప్నటైజ్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. చక్రం చక్రీ చేస్తాడు హిప్నటైజ్, అందరూ అవుతారు హిప్నటైజ్. కన్నా నువ్వు ఇక్కడ ఉండాల్సిన మనిషివి కాదు. నిన్నెక్కడికి పంపిస్తాను స్వయంగా నువ్వే చూడు. ఆ? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.